నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం అటు కాక్రోచ్ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ ఆధ్వర్యంలో నీట్ కి సంబంధించి జరుగుతున్న ధర్నా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వీడియోస్ పంపించి త్వరితగతిన నిర్ణయం చెప్పండి అనేసి అంటూ జస్టిస్ సూర్యకాంతం గారిని అడిగితే నాకు ఈ వీడియోస్ చూసే టైం లేదు అనడము ఇప్పుడు మరొక చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఆయన చూడమంది ఏం ఎంటర్టైన్మెంట్ రీల్స్ కాదు, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పెద్ద ఎత్తున నిరసనలకు సంబంధించి మరి జస్టిస్ సూర్యకాంతం గారు చేసిన కామెంట్స్ ఎంతవరకు సమంజసము, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పుల్లారావు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో బయట జరిగే విషయాలన్నీ చీఫ్ జస్టిస్ కోర్టు వెంటనే కమెంట్ చేయాలా? రేపు జరిగేది అది డ్యూటీ కాదు, కోర్టు డ్యూటీ కాదు. కోర్టు డ్యూటీ నీకు అన్యాయం జరిగిందా, నేను మీటింగ్ పెట్టుకోనివ్వలేదా, నీకేమన్నా అడ్డం పడ్డారా, ఫండమెంటల్ రైట్స్ కి హక్కులకి ఏమన్నా కోర్టు ప్రొటెక్ట్ చేసేది మీ హక్కులను ప్రొటెక్ట్ చేయడానికి. మీటింగ్ పెట్టుకున్నారు, జూన్ 30 స్టార్ట్ చేశారు, పర్మిషన్ లేదు జూలై 1కి, కానీ పోలీసు ఎలునేస్తున్నారు. ఇలా హక్కులు ఎక్కడ పోయినాయి? అన్యాయం న్యాయం రాజకీయం పరంగా సమాజంలో తెలుసుకోవాలి. సో సుప్రీంకోర్టు ప్రతి విషయానికి భారతదేశంలో 145 కోట్ల జనాభాకి రోజుకి ఇలాంటి విషయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. అందరూ కోర్టుకు వచ్చి ఇది డబుల్ కమెంటరీ చేయాలా? ఆల్రెడీ యాజిటేషన్ చేస్తున్నారు, ఆల్రెడీ చాలా పార్లమెంట్ లో అల్లరవుతుంది, దేశవ్యాప్తంగా మీడియాలో వస్తుంది. ఇంకా కోర్టును కూడా లాగుదాం, కోర్టు కూడా ఏదో ఆర్డర్ వేస్తారంటే అది గేమ్ చేస్తున్నారు. కోర్టును వాడుకుందాం, లాయర్లు పంపించి పబ్లిసిటీ కోసం. ఏ విషయమైనా, ఈ విషయమే కాదు, ఏ విషయమైనా అక్కడ నువ్వు ధర్నాలో కూర్చున్నాక ధర్నా అవనే, నీ ధర్నాలో నీకు రిజల్ట్స్ వస్తే మంచిది, రాకపోతే మంచిది. అది ప్రభుత్వం చూసుకుంటారు, మీరు చూసుకుంటారు, ఎలక్షన్లు చూసుకుంటాయి. కోర్టుని ఇంటర్ఫియర్ చేయటం ఒక ట్రిక్. కోర్టు ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలి? ఎలాగా? వాళ్ళు ఢిల్లీలో కూర్చున్నారని పెద్ద లాయర్లు వెళ్ళి చీఫ్ జస్టిస్ ముందల బెదిరించినట్టుగా నిలబడి అడిగితే మళ్ళా సామాన్యులకి ఎవరిస్తారు జస్టిస్? కోర్టు ఇంటర్ఫియర్ అవటానికి స్థలం లేదు, స్థానం లేదు. ఎస్, అనే విషయాల్లో కోర్టు ఇంటర్ఫియర్ అవ్వచ్చు, కానీ వాళ్ళు చెప్పింది కరెక్ట్. ఏదో జరుగుతున్న ఈవెంట్, కంటిన్యూయింగ్ ఈవెంట్, వాళ్ళు ఎలాగిస్తారు జవాబు? కరెక్ట్ జవాబు ఇచ్చాడు చీఫ్ జస్టిస్. అన్ని విషయాల్లో కోర్టు కలవ చేసుకోకూడదు. రాజకీయం జరిగేది రాజకీయం జరగాలి, పాలిటిక్స్ ఇది తేల్చాలి. అంతేకాదు కోర్టుకి వెళ్ళి కోర్టు ఏదో నోటీస్ ఇచ్చింది, ఏమవుతుంది? అయ్యో పాపం, ఆల్రెడీ నీట్ అనేది కోర్టులో ఉన్నది కదా, ఆ పరీక్ష విషయం కోర్టులో ఉన్నది కదా, ఇది డబల్ గా చేద్దామంటే కుదరదు. కోర్టు కూడా ఒక నమ్మరతగా ఒక సిటిజన్ గా చెప్పేది, అన్ని విషయాల్లో కోర్టు కూడా కలవ చేసుకోకూడదు. ప్లే ఆఫ్ పాలిటిక్స్ రాజకీయంలో తెలుసుకోవాలి. మీ బలబలాలు అంటుందా, బలబలాలు తెలుసుకోండి. బలబలాలు ఎక్కడ తెలుసుకుంటారు? 50,000 మంది హైదరాబాద్ ఇందిరా పార్క్ వచ్చేస్తే గవర్నమెంట్కి తగినట్టు కాదే. నీకు గవర్నమెంట్ ఉండాలా లేదా అసెంబ్లీలో తెలుసుకోవాలి, నీకు ఢిల్లీ గవర్నమెంట్ ఉండాలా లేదా పార్లమెంట్ లో తెలుసుకోవాలి. అది రాజ్యాంగం. మీరు వెళ్ళిపోయి కొంత జనం తీసుకొచ్చేసి మొబిలైజ్ చేసేసి ఇదిగో ప్రజలు అందరూ ఇలా కోరుతున్నారు అంటే అయిపోయిందా? అది కరెక్ట్ కాదు. సో కోర్టు చాలా కరెక్ట్ గా చెప్పారు. సుప్రీం కోర్టు కాదు, ఏ కోర్టుకి ఈ విషయంలో స్థలం లేదు, స్థానం లేదు, రాలేదు. చాలా మంచిది, అందువల్ల మనం ఆనందపడాలి. ఎంటర్టైన్మెంట్ రీల్ కాదు కదా, దేశంలో జరుగుతున్న ధర్నాకు సంబంధించింది కదా అన్న ఒక వాదన, దీని గురించి ఏమంటారు? మల్టిపుల్ బాడీస్, మల్టిపుల్ వ్యవహారం, మల్టిపుల్ రంగాల్లో వ్యక్తి ప్రెషర్స్ తీసుకొద్దామనే డ్రామా కుదరలేదు. కోర్టులో కూడా జస్టిసెస్ కొంతమంది పబ్లిసిటీ కోసం చేస్తారు. ఆబ్వియస్ గా ఇప్పుడున్న జడ్జి దానికి ఇష్టపడలేదు. పబ్లిసిటీ ఏదో నోటీస్ ఇచ్చేసానంటాం, చేయలేదు, ఇంటర్ఫియర్ అవ్వలేదు. అంశాలు తెలుసుకోవటానికి ప్రతి విషయం కోర్టు వస్తుందా? ప్రతి విషయం కోర్టు లాగొచ్చా? ప్రతి విషయం కోర్టును తీసుకొచ్చి ఇబ్బంది పెట్టొచ్చా? కోర్టు విలువ తగ్గించడానికి అంశాలు ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, ధర్నా ఏంటి? అసలు కోర్టుకి రోల్ లేదు. పార్లమెంట్ కూడా ప్రస్తుతం రోల్ లేదు. ప్రభుత్వానికి రోల్ ఉన్నది, ప్రజలకు రోల్ ఉన్నది. గవర్నమెంట్ అనేది వాళ్ళు కరెక్ట్ అనుకుంటే చేస్తారు, కరెక్ట్ కాదంటే చేయరు. దానికి పరిణామాలు ఉంటాయి. ప్రజలకు కోపం వస్తే తర్వాత గవర్నమెంట్ దెబ్బ కొట్టేస్తారు. అంతవరకు వస్తుందా? ఎంతవరకు వెళ్తుంది? ఇప్పుడు యాజిటేషన్ ఏంటి? 4-5 రోజులు బట్టి గొడవ జరుగుతుంది, అంతే కదా. 4-5 రోజుల్లో దేశం కూలిపోవాలా? 145 కోట్ల మంది పారిపోవాలా? ఉంటారు, చేసుకోండి, సాధించుకోండి. మీరు న్యాయ ప్రకారంగా చేయాలి. కోర్టు కూడా అదే సిగ్నల్ ఇచ్చింది. కోర్టు కూడా అర్థం చేసుకున్నది ఏంటంటే మళ్ళీ ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు ఏదో రకంగా.
ఇన్వాల్వ్ చేసి మళ్ళీ కూడా దీంట్లో దింపుతారు, మళ్ళీ కూడా తిడతారు, మళ్ళీ అవమానం పడతా తప్పుకున్నారు. కరెక్ట్ గా తప్పుకున్నారు. కోర్టుకు రోల్ లేదు ఈ ధర్నాలు. ధర్నా నిజంగా విద్యార్థుల గురించే జరుగుతుందా, పొలిటికల్ వెండెట్టా అన్న అంశాన్ని తెరమెత్తి తీసుకురావడము, కొంతమంది జిహాద్ అని అనడము, ఆర్మీని తిట్టడము, హిందూ దేవతల్ని తీసుకురావడము, వీటన్నిటి గురించి ఏమంటారు? స్టార్ట్ అయినప్పుడు ఏదో సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతారు. 500 మంది, 100, 200 మంది కూర్చుంటారు. మన ఢిల్లీలో చాలా వ్యవస్థలు ఉన్నాయి, చాలా బాడీస్ ఉన్నాయి. రాను రాను అవన్నీ ఎత్తుకోవటానికి చాలా మంది వస్తారు, దిగుతారు. ధర్నా ఎలా వెళ్తాదో చూస్తారు. ధర్నా అయిపోయిందంటే ఎవడు రాడు. ధర్నాలో బలం వస్తే జనం పెంచుదాం, మన ఎజెండాలు చేసుకుందాం, మనకి ఏమి ఉన్నది. కొంతమంది తప్పుది. జహాద్ అంటే ఏంటి, ఒక మతాన్ని తిడతాం ఏంటి, ఆర్మీని తిడతాం ఏంటి. తప్పకుండా స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఏం చేయకూడదు. స్టూడెంట్స్ కాని వాళ్ళు, పోలీసులు కొట్టిన వాళ్ళు, మనుషులను అవమానం చేసిన వాళ్ళు పట్టుకోవాలి, కేసు పెట్టాలి, వాళ్ళకి తీరని శిక్ష తీయాలి. ఆర్మీ అనే తిడతానికి ఎవరు తిట్టారో వాంగ్ చెప్పుకుండనే ఎవరు ఉండనే, డిప్కే ఉండనే, క్షమించడానికి వీలు లేదు. ఆర్మీలో ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితాలు ఇస్తున్నారు. ఫ్యామిలీ వదులుకొని 9 నెలలు పర్వతాల్లో పనిచేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ పరుపుల మీద అందరం మనం పడుకుంటాం, మంచాల మీద పడుకుంటాం, ఏసీ గదుల్లో పడుకుంటున్నాం. మళ్ళీ రక్షిస్తున్నారు వాళ్ళు. 5 లక్షల మంది బోర్డర్లో కూర్చుని రక్షిస్తున్నారు. ఏ మాట అన్నా, ఏం చేసినా ప్రభుత్వం ఎవరిని క్షమించినా పర్వాలేదు, కానీ ఆర్మీ పేరు తీసుకొచ్చిన వాళ్ళని క్షమించకూడదు. తర్వాత మతం గీతం తీసుకొచ్చిన వాళ్ళని కూడా క్షమించుకో. ఎందుకంటే అల్లరి చేద్దాం. మీ అందరికి జ్ఞాపకం ఉన్నది, డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఫిబ్రవరి 2020లో ఆ రోజే రైట్స్ మొదలుపెట్టారు. ఆ రోజే గొడవలు మొదలుపెట్టారు. ఎందుకు? అవమానం చేద్దాం. అమెరికన్ ప్రెసిడెంట్కి ఇక్కడేం లేదయ్యా, నీకేం మర్యాద లేదు, నువ్వు మమ్మల్ని కూడా తిట్టావు, చూపెడతా. ఎంత అవమానం చేశారు. గవర్నమెంట్ ఏం చేసినా చెయ్యకపోయినా ఫస్ట్ డ్యూటీ గవర్నమెంట్ అది లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ వేరు, క్రైమ్ వేరు. క్రైమ్ అంటే ఒక మర్డరు, ఒక స్టాబింగ్, ఇంట్లో గొడవ సడన్గా అవుతాయి. లా అండ్ ఆర్డర్ అంటే ఇలాంటి వ్యవహారం. గవర్నమెంట్ కనుక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతే ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం దేనికి? ఆర్మీని ఈవేళ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు ఒక బిల్లు. వందే మాత్రాన్ని తిడితే ఏమన్నా చేస్తా, ఆర్మీని కూడా వార్నింగ్ ఇవ్వాలి, ఏదో ఉండాలి. ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, యాక్షన్ చేసుకుంటారని ఎదురు చూస్తున్నా. ఇవాళ దేశంలో 2 కోట్ల మంది ఉన్నారు ఆర్మీకి సంబంధించిన కుటుంబాలు, వెటరన్స్, పెన్షనర్స్, వాళ్ళ బంధువులు. వాళ్ళకి ఇలాగ లైట్గా ఎవరో ఒకటి ధర్నా సైట్కి వచ్చి మాట అనేస్తే ఊరుకుంటే మాత్రం దేశానికి అవమానం జరుగుతుంది. సో తప్పుగా చూస్తున్నా. వాళ్ళు కూడా ధర్నా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది, నేను ఒక ప్రముఖ పార్లమెంటేరియన్ శశి థరూర్ ఏమన్నాడంటే, ఇది ఇన్ఫిల్ట్రేట్ అయిపోయింది కొన్ని క్రిమినల్ ఎలిమెంట్స్ తో అన్నారు. నేనం లేదు. శశి థరూర్ పెద్ద ఎంపీ, పెద్ద పేరు ఉన్నారు. ఇన్ఫిల్ట్రేట్ అంటే దాంట్లో దూరిపోయి గొడవ చేస్తున్నారు, వాళ్ళు తిడుతున్నారు, అవమానం చేస్తున్నారు, జనంలో దాక్కుంటున్నారు. సో తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఇది సహించేది లేదు, సహించకూడదు. తప్పకుండా ప్రజలు కూడా, మనకున్న గ్రీవెన్సెస్ ఉన్నాయి, తప్పకుండా గవర్నమెంట్కి డ్యూటీ ఉన్నది. నీట్ లాంటి పరీక్షలు సరిగా చేయకపోతే దేనికి గవర్నమెంట్ అది నేను. అందువల్ల కానీ ఆ వంక తీసుకుని లేకపోతే హిందుత్వాన్ని, హిందూ మతాన్ని, లేకపోతే ఇంకో మతాన్ని, ఏ మతాన్నైనా, ఏ కులాన్నైనా తిడతాం కరెక్ట్ కాదు. రాజ్యాంగం అనేది మెయిన్ క్లాస్. రాజ్యాంగంలో ఏంటంటే ప్రభుత్వం బలం, ప్రభుత్వం లైఫ్. అసెంబ్లీలో నిర్ణయం అవ్వాలి, పార్లమెంట్లో నిర్ణయం. అంతేగాని జనం వచ్చేసి దిగిపో అంటే దిగిపోయేది లేదు. పాటల్లో, సినిమా హాల్లో సరిపడుతుంది. లేకపోతే ఇతర చిన్న దేశాలు, నేపాల్ ఎంత దేశం, తెలంగాణ కంటే చిన్న దేశం. శ్రీలంక ఎంత, 3 జిల్లాలు, హైదరాబాద్ కంటే చిన్న ప్లేస్. పాకిస్తాన్ ఎంత, మనలో 6వ వంతు 7వ వంతు. బంగ్లాదేశ్ ఎంత, 10వ వంతు. ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. మన దేశం మీకు గ్రీవెన్స్ ఉన్నా చేసుకోండి, తప్పకుండా చేసుకోండి, తప్పకుండా పోరాడండి, న్యాయంగా పోరాడండి, గవర్నమెంట్ మార్చేయండి ఎలక్షన్. అంతేగాని ఈ వంక చూసుకుని అందరినీ గుంపులో గోవింద అన్నదిగా తిడితే మాత్రం సహించకూడదు. అది క్లియర్ గా ఉన్నదని ఫీల్ అవుతుంది. ప్రెసెంట్ అంటే ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో ఎందుకు మోదీ గారు ఇంత పట్టుదలకి వెళ్తున్నారు అని అంటే మీరేం చెప్తారు? గతంలో ఈయన ఆధ్వర్యంలో ఇది 2వ పేపర్ లీక్ జరుగుతున్నప్పుడు, అంటే ఒక వ్యవస్థకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు ఒక చిన్న రాజీనామా కావచ్చు, జరిగింది పొరపాటని కావచ్చు,
ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఈ రేంజ్ లో ఆయనను ప్రొటెక్ట్ చేయడము అనేది ఎంతవరకు కరెక్ట్ అన్న ఇంకో వాదన తెర మీద తీసుకొస్తున్నారు. హర్యానాలో ఇలానే కదా రెజ్లర్ల విషయంలో మొండికెళ్తే అక్కడ రిజల్ట్ ఎలా కనిపించిందో చూసినప్పుడు మరొకసారి దిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో ఎందుకు పదే పదే ఇంత ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది ఇంకో వాదన. ధర్మేంద్ర ప్రధాన్ ఒక సామాన్యమైన వ్యక్తి, రాజ్యసభలో ఉన్నాడు, బీజేపీలో మెంబర్ గా ఉన్నాడు, చక్కగా ఏదో పని చేశాడు, చక్కగా మంత్రి అయ్యాడు, అంతే. అతను తీసేయాలి. ఈ కారణమే కాదు, అసలు కాంపిటెంట్ కాదు. కాంపిటెంట్ మంత్రులు కానోళ్ళని రాష్ట్ర ప్రభుత్వాల్లో తీసేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ లో తీసేయాలి. ఎందుకంటే వాళ్ళు మనం పరిపాలిస్తున్నారు, చెడ్డ పరిపాలిస్తున్నాయి ఉంటారు, మనకే నష్టం. కానీ ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి. అతను తీసేస్తే పరిణామాలు ఏంటి, తీయకపోతే పరిణామాలు ఏంటి? ప్రస్తుతం ఇంత హడావిడిలో గొడవల్లో తీసేస్తే ప్రభుత్వం వీక్ అయిపోతుంది అని ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నది. ఆ ఆలోచన ఉన్నంత కాలం తీరు. అతని వల్ల ఉండటం ఇంకా ఖర్చు అయిపోతున్నాం ప్రభుత్వం అంటే తీసేస్తారు. అదొక రాజకీయ స్టెప్, రాజకీయ అంశన. అది వాళ్ళు వేసుకోవాలి, వాళ్ళు వేయించాలి. వాళ్ళ వ్యూలో వీటిని తీసేస్తే గొడవలు వస్తాయి, ఇంకా మనకు గొడవలు వస్తాయి, వీక్ అయిపోయామంటారు. రేపు ఇలా టార్గెట్ చేస్తారు. అది కూడా దాంట్లో కూడా సాధ్యం ఉన్నది. ఒక ప్రధాన టార్గెట్ కాదు, మోడీ టార్గెట్. మోడీని కూడా వీక్ చేశామని చెప్పుకోవటానికి. సో ప్రస్తుతంలో అది నరేంద్ర మోడీ గారు రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. అతను ఉంటే నష్టమా, కంటిన్యూ అవుతే నష్టం లేదా, లేకపోతే ఇంకో పోర్ట్ఫోలియో ఇవ్వాలా, లేకపోతే కొన్ని రోజులు పోయాక చేస్తామంటారా? వెంటనే చేస్తారు, వెంటనే చేయరు అనుకుంటారు. వెంటనే చేస్తే ఎవరు అది అతను ఎంత మంత్రిలో ఎంత లోపాలు ఉండినా అది ఒక రకంగా రాజకీయ నాయకులు అలా చేయరు, డిఫెండ్ చేస్తారు మంత్రుల్ని. ఇక్కడే కాదు, అన్ని చోట్ల. సో అది రాజకీయ నిర్ణయం ఆయన తీసుకోవాలి. చిన్న నిర్ణయం కాదు, చాలా పెద్ద నిర్ణయం. ఏదో మంత్రిని తీసేయటం చిన్న నిర్ణయం కాదు, చాలా పెద్ద నిర్ణయం. పెద్ద పరిణామాలు ఉంటాయి. మనిషి పెద్దోడు కాకపోయినా విషయం పెద్దది, పెద్ద పరిణామాలు ఉంటాయి. కానీ లోతుగా ఆలోచించుకుంటారు, వాళ్ళు తీసుకునే నిర్ణయం తీసుకుంటారు. దానికి మంచి దొరుకుతుందా, చెడు దొరుకుతుందా, ఫ్యూచర్ లో మాత్రం ఆ ఫ్యూచర్ డిటర్మిన్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.